హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఇవాళ నేను వినాయక చవితి సెలబ్రేషన్స్లో పార్ట్ 2 చేస్తున్నానండి. ఇంతకుముందు చూసినటువంటి వీడియోకి మీరు మంచి మంచి కామెంట్స్తో నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మీ అందరి సపోర్ట్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో పార్ట్ 2లో చూపించబోతున్నాను. ఇదంతా కూడా వ్లాగ్ అండి. 3 days వినాయక చవితి ముందు మా ఇంట్లో ఎలా ఉంటుందనేసి చూపిస్తున్నాను. సో ఆ రోజైతే మేము కర్జికాయలు తయారు చేస్తున్నాము. అవి 7 రకాల కర్జికాయలు తయారు చేస్తున్నామండి. ముఖ్యంగా ఇక్కడ పేని రవ్వతో పిండిని అనేది కలుపుకున్నాము. రవ్వ అనేది కొంచెం నానిన తర్వాత మళ్ళీ దాన్ని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. అప్పుడు అది పిండిలాగా చాలా సాఫ్ట్గా అవుతుందండి. పేని రవ్వ వేయడం వల్ల ఈ కర్జికాయలు చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత బాగున్నాయి అనేసి. సో మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వర్కర్ సాయం తీసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, ఈమె కూడా చాలా చక్కగా చేస్తుంది. ఏ పండగ వచ్చినా కానీ మా ఇంట్లో అయితే చాలా హడావిడి ఉంటుంది. రకరకాల పిండి వంటలు అయితే తయారు చేసుకుంటాము. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తాము. ఎక్కువగా వర్కర్స్కి అయితే పెడుతుంటాము. మామూలు అప్పుడే పెడుతుంటాం కాబట్టి ఇంకా పండగలప్పుడు ఖచ్చితంగా పెట్టాలి వాళ్ళ కోసము. ఫైనల్గా ఒక రకం అయితే కర్జికాయలు రెడీ అయిపోయాయి. చూసినట్టయితే గోల్డెన్ కలర్లో క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాయండి. మరి 7 రకాల కర్జికాయలు అంటున్నాము, అవి ఏంటేంటి అని మీకు తెలుసుకోవాలనుందా? సో చూసేయండి. ఒక రకం వచ్చేసి బెల్లం కొబ్బరి, తర్వాత బుడ్డలు అండి, పల్లీలతో తయారు చేసినది. సో ఫ్యాన్ గాలికి పేపర్స్ అనేవి ఎగిరిపోతున్నాయి కాబట్టి నేను ఇలా పెట్టాను. సో వీడియో తీయడం కూడా చాలా కష్టమైందండి. పండగప్పుడు ఎన్నో పనులు ఉంటాయి, దాంతోపాటు వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి మరి నా వీడియో కష్టానికైనా ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను. సో అన్ని రకాలు వచ్చేసి నువ్వులు, పప్పులు, తర్వాత గసగసాలండి. మొత్తం గసగసాలు ఫ్రై చేసి బెల్లము, ఇంకా కొంచెం లైట్గా కొబ్బరి, ఇంకా యాలక్ పొడి వేసి చేస్తాము. ఫైనల్గా బోడంబిలతో కూడా తయారు చేస్తాము. గసాలు, బోడంబి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తాము. ఇంకా మిగిలినవన్నీ కూడా ఎక్కువగా తయారు చేసి అందరితో షేర్ చేసుకుంటామండి. సో చూసారు కదా, మరి 7 types ఆఫ్ కర్జికాయలు అయితే అన్నీ కూడా రెడీ అయిపోయాయి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. అన్నిట్లో కూడా కొంచెం గసాలు పౌడర్, ఇంకా కొబ్బరి పౌడర్ వేస్తాము. సో అన్నీ కూడా ఫ్లేవర్ చాలా చక్కగా వస్తాయి. కర్జికాయలు అయిపోయిన తర్వాత మేము శనగపిండితో కారాలు తయారు చేసాము. కొన్ని వచ్చేసి చిన్న చిన్నగా చుట్టల్లాగా, ఇంకా కొన్ని సన్నగా కారాల్లాగా తయారు చేసామండి. సో ఇక్కడైతే మేము ఫస్ట్ చుట్టలు తయారు చేస్తున్నాము. దీనికోసం అనేసి ముందుగా శనగపిండిలో ఉప్పు, కారం, వాము, ఇంకా కొంచెం వేడివేడి నూనె వేసి చల్లనీళ్ళతోనే తడుపుకోవాలి. పిండిని కంటిన్యూస్గా ఒక 10 to 15 minutes వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అలా చేయడం వల్లనే మనం తయారు చేసుకున్నటువంటి చుట్టాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ శనగపిండి కూడా మేము మామూలుగా బయట కొనుక్కున్నది కాకుండా మిల్లు దగ్గర ఆడించామండి శనగలు తీసుకొని. సో ఇవైతే అందరూ చేసుకునేటటువంటి రెసిపీనే. నెక్స్ట్ వచ్చేసి సన్నకారాలు చూపిస్తున్నాను. దాంట్లో కొంచెం ట్రిక్ ఉందండి, మీరు కూడా ఈసారి తప్పకుండా అలా ట్రై చేసి చూడండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ చూసినట్టయితే అత్తమ్మ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేస్తున్నారు. నేను వచ్చేసి అన్నీ ఇలా ఇస్తరాకుల పైన చుట్టలు అనేవి తిప్పుతూ ఉన్నాను. కొన్ని ఇలా తయారు చేసిన తర్వాత సన్నకారాలు అనేవి తయారు చేసామండి. మామూలుగా తయారు చేసుకున్నప్పుడు అవి ఫ్లేవర్ ఎక్కువగా ఉండవు. అలాగని దాంట్లో జీలకర్ర, ఎల్లిపాయలు ఏమైనా వేసినప్పుడు సన్నకారాలు చాలా సన్నగా ఉంటుంది కదా హోల్స్ మనం తయారు చేసుకునేటప్పుడు, దాంట్లోంచి జీలకర్ర ఇవన్నీ అడ్డం పడతాయి కాబట్టి చాలామంది అయితే వేయరు, ప్లెయిన్గా తయారు చేస్తుంటారు. సో ముందుగా అయితే ఇలా జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంకా కొంచెం కొత్తిమీర, వాటర్ వేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టుకొని అది వచ్చినటువంటి లిక్విడ్ని పిండిలో కలిపినట్టయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అలాగే మనం కారాలు తయారు చేసేటప్పుడు ఎలాంటిది అడ్డుపడకుండా చాలా చక్కగా వస్తాయండి. సో చూసారు కదా, ఫైనల్గా అన్ని కర్జికాయలు, చుట్టలు రెడీ అయిపోయాయి. అన్నిటినీ కూడా బాక్సెస్లో వేస్తాము. ఫ్రెండ్స్కి పంపించేది ఉంటే పంపించేస్తాము, ఇంకా వర్కర్స్కి కూడా షేర్ చేస్తామండి. ఫ్రెష్గా ఉన్నప్పుడే అందరికీ కూడా ఇచ్చేస్తాము. ఇది వచ్చేసి మనము ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి లిక్విడ్. అంటే మనము జీలకర్ర, ఎల్లిపాయ, కొత్తిమీర మిక్సీ వేసుకున్నాం కదా, సో ఫిల్టర్ చేస్తే ఇలా అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు పిండి మామూలుగా మనము ఏమైతే వేసుకుంటామో సాల్ట్, ఇంకా కారము, అవన్నీ, ఆయిల్ కూడా వేయాలి కొంచెం వేడివేడిది. తర్వాత ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే చాలా చాలా బాగా అనిపిస్తాయి టేస్ట్ సన్నకారాలు. మీరు కూడా ఈసారి చిట్కా తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఇదైతే మనము సపరేట్గా న్యూస్ పేపర్ పైన తమలపాకు పైన పిండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేడి నూనెలోనే వేసుకోవాలి. సో వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా చేస్తారు. 7 రకాల కర్జికాయలు తయారు చేసుకున్నాం కదా, బాక్సెస్లో వేసినప్పుడు ఏది కావాలంటే మనకి కన్ఫ్యూజ్ అవుతుందనేసి ఎవ్రీ టైం కూడా మీకు వీడియోలో చూపించాలనే కాదు, ఎప్పుడైనా కానీ మేము పేపర్లో రాసి దానిపైన వేస్తామన్నమాట బాక్స్లో. అలాంటప్పుడు అది చూసుకొని ఇది పప్పులదా నువ్వులదా పల్లీలదా అని తెలిసిపోతుంది కదా. ఇంకా మేము తినకముందే నైవేద్యం కోసం అనేసి అన్ని పొడులు కూడా చిన్న ప్యాకెట్స్లో సపరేట్ చేసి పెట్టింటాము. సో వాటిని వినాయక చవితి రోజు నైవేద్యంగా మళ్ళీ అన్ని రకాల కర్జికాయలు కూడా తయారు చేసి పెడతాము. సో ఫైనల్గా అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా టెంకాయలు ఇవి ఎప్పుడు కూడా మా ఇంట్లో స్టాక్ ఉంటాయండి. పండగలప్పుడు ఇంకా ఖచ్చితంగా మనం తినడం లేట్ అవుతుంది కాబట్టి అన్ని రకాలు కూడా రెడీగా తెచ్చిపెట్టారు ముందే. దేవుడికి కావాల్సినటువంటి పళ్ళు అవన్నీ ముందుగానే అన్నీ ప్యాకింగ్ చేసి పెట్టారు. సో ఓపెన్ చేసి చూయించేంత టైం కూడా లేదు, చాలా హడావిడిగా ఉంటుంది. సో దేవుడికి ఏవేవైతే పెట్టాలో ఆ పళ్ళు ఇంకా ఇంట్లో తినడానికి అనేసి అన్ని రకాలు కూడా తీసుకొచ్చారు మామయ్య. మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, 16 రకాల కూరగాయలు ముందు రోజు, నెక్స్ట్ డే 21 రకాల పిండి వంటలు కాబట్టి సరుకులు ఇవన్నీ. ఈ టెంకాయలు కూడా అంతే అండి, ఎప్పుడైనా కానీ స్టాక్ ఉంటాయి. సో చూసినట్టయితే అన్ని వెజిటేబుల్స్ ఇంకా ఫ్రిడ్జ్లో ఎన్ని పెట్టినా కానీ సరిపోవు. సో మామూలుగా సరుకులు వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒక రూమ్లో స్ప్రెడ్ చేసి పెట్టింటాము. ఒక 1 వీక్ వరకు ఆ రూమ్ అంతా కూడా చాలా హడావిడిగా ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా చూసినట్టయితే పూలు పళ్ళు కూరగాయలు ఇంకా పండగకు కావాల్సినటువంటి సరుకులు అన్నీ కూడా వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ బంతి పూలు మామిడాకులు గుచ్చడం అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇవి వచ్చేసి వెలగపండు అండి, మనం వినాయక చవితికి తప్పకుండా తెచ్చుకుంటాం కదా. ఇంకా చాలా వరకు అయితే కొన్ని వెజిటేబుల్స్ దొరకలేదండి, చింతకాయలు పొట్లకాయలు అవన్నీ కూడా నెక్స్ట్ డే తీసుకొచ్చారు. పండగ లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. ఇంకా కొన్ని అయితే నేను వీడియోలో కూడా తీయలేకపోయాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, చిన్న వ్లాగ్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి.